ఈ గాయత్రి మంత్రం ఎలాంటి సమయంలో చదవాలి గురుగారు? ఇంకొకటి, ఆడపిల్లలు గాయత్రి మంత్రం చదవకూడదా? అసలు గాయత్రి మంత్రం అంటేనే అసలు వేదానికి మూలం, వేదానికితో సమానమైనది గాయత్రి మంత్రం. అసలు గాయత్రి మంత్రం లేకుండా వేదమే లేదు. రెండవది, అసలు గాయత్రి మంత్రాన్ని బయటికి బ్రాహ్మడు కూడా ఉచ్చరించకూడదు, బయటికి కూడా బ్రాహ్మడు చెప్పకూడదు. ఇప్పుడు మైక్లలో వచ్చేసి ఏదేదో దాన్ని సంగీతం లాగా పెట్టేసి దాన్ని అందరి రింగ్ టోన్లలో పెట్టేసి దాన్ని పెడతాం తప్ప అది అలాంటిది కాదు. చాలా ఉత్కృష్టమైనది, అది కేవలం బీజాక్షరయుతమైనది. ఆ మంత్రాన్ని ఎక్కడ కూడా మనం బయటికి చదవడానికి వీల్లేదు, అది ఎవరు పడితే వాళ్ళు చదవడానికి లేదు. అది ఉపనయమైనటువంటి పిల్లవాడికి గురువు దగ్గర నుంచి అది శాస్త్రోక్తంగా దాన్ని చెవులో చెప్పేటువంటి బీజాక్షర మంత్రం. అది అలా బయట చెప్పేటైతే నీకు చెవులు 2 దోతులు వేసి చెవులని చెప్తారు దాన్ని. కాబట్టి అటువంటి బీజాక్షరమైనటువంటి మూల మంత్రం అనేది బయటకి చెప్పబడదు కాదు. బయట వినడం వల్ల కూడా అది ఎంత దూరం అయితే ఆ యొక్క వ్యాప్తి అవుతుందో, ఆ యొక్క శబ్దం వెళ్తుందో అదంతా కూడా నాశనం అవుతుంది. అలే తన మనసులో చేసేటువంటి జపానికి ఎంత దూరం అయితే మనసు విస్తరిస్తుందో, మనసు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు అక్కడ సుభిక్షితం అవుతుంది. కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఎట్టి పరిస్థితి కూడా ఎవరు బయటికి చదవకూడదు, అది మంచిది కానే కాదు. దానివల్ల అరిష్టం జరుగుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది రింగ్ టోన్లలో పెట్టుకోవడం, దేవాలయాల్లో వినిపించడం అంతా కూడా చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అటువంటి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకోకండి. మనకు మనమే ప్రాబ్లంని క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి వేద మంత్రం కూడా ఆడవాళ్ళు చదవకూడదు, అది చదవడానికి అవకాశం లేదు. ఏమనంటే గాయత్రి మాత ఆడపిల్ల, వేదమాత ఆడపిల్ల, సరస్వతి ఆడపిల్ల, మేమే నువ్వు అమ్మవారితో నువ్వు సమానంగా నువ్వు అనుకుంటున్నావా? అమ్మవారు 1,00,000 సంవత్సరాలు రేస్వల కాకుండా ఆపుకుంది, నువ్వు ఆపుకో చూస్తా నేను. సింపుల్. మరి అమ్మవారు గర్భంలో అగ్నిహోత్రుని పెట్టుకుంది, అంటే అగ్నిపర్వతాన్ని పెట్టుకుంది ఆవిడ. నువ్వు పెట్టుకో చూస్తే, ఒక అగ్గిపుల్ల పెట్టుకో చూస్తే వెలిగించుకొని. ఇప్పుడు దేవుడితో మనం ఈక్వల్గా ఎందుకు పెట్టుకుంటున్నారు? దేవుణ్ణి మీరు దేవుళ్ళతో పోల్చుకోకండి ఎప్పుడు కూడా. కాబట్టి దేవుడు చేసే పనులు చాలా ఉన్నాయి. నువ్వు చేసేది ఏముంది? గోవర్ధనం అంటే కృష్ణుడు, యాదవుడు, గోపాలుడు, ఆయన కూడా చెప్పాడు, ఆయన గోడుతో లేపాడు, లేపు చూస్తా నేను. ఒక ఇంత బండ లేపు చూస్తే, 1 కేజీ బియ్యం లేపు ఒక వెళ్తాం, కేజీ బియ్యాన్ని లేపు ఒక వెళ్తాం. ఆయన పర్వతాన్ని లేపి గ్రామాన్ని కాపాడాడు, గోవులను కాపాడాడు. కాబట్టి దేవుడితో నువ్వు పోల్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఇటువంటి పిచ్చి వేషాలు లేదు. మీరు గాయత్రి మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి చదివేది కాదు. అది ఉపదేశముతోనే, గురువుగారి ఉపదేశంతో ఉపనయన సమయంలో ఆ యొక్క వటుడు చదువుకునేటువంటి గాయత్రి మంత్రం కాదు కాబట్టి వాళ్ళు మాత్రమే చదవాలి. దానివల్లనే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలమ్మా. ఇప్పుడు నువ్వు కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే ఏమవుతుంది? కలెక్టర్ సంతకం నా పెన్తో 4 గీతలు గీస్తాడుగా, అదే 4 గీతలు నువ్వు గీయొచ్చుగా. ఆయన సంతకాన్ని ఎందుకు బలం, నీ సంతకాన్ని ఎందుకు బలం లేదు? డిప్యూటీ కలెక్టర్ ఎందుకు బలం లేదు? కలెక్టర్ ఆఫీస్ ఉన్నప్పుడు, చీఫ్ కలెక్టర్ ఉన్నప్పుడు డిప్యూటీ కలెక్టర్ సంతకం చెల్లుతుందా? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. చెల్లుతుందా? మరి సైలెంట్గా ఉంటారేంటి మీరు? ఇప్పుడు కలెక్టర్ గారు అక్కడ ఉన్నారు, డిప్యూటీ బయట ఉన్నాడు, సంతకం చెల్లుతుందా? ఎందుకు చెల్లదు? ఆయన ఐఏఎస్ఏ కదా. అంటే ఎవరి స్థాయి వారిది. కాబట్టి గాయత్రి మంత్ర స్థానమే. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు, ఆయన తీర్పు ఇస్తున్నప్పుడు మరి లాయర్ గారు వచ్చేసి తీర్పు తప్పని చెప్తే ఒప్పుకుంటారా? సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిసే. కాబట్టి ఆ విషయాన్ని మీరు తెలుసుకొని పెడతాం. ఇక్కడ గాయత్రి మంత్రం కూడా చాలా ఉత్కృష్టమైనది. ఆ మంత్రానికి ఉన్న బలం వేరు. అది ఎవరు చదవాలో వాళ్ళు మాత్రమే చదవాలి, అందరు చదవడానికి లేదు, బయట చదవడానికి అస్సలు అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి వాటికి అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు, కామెంట్స్ వేసి మీ పరువు మీరు తీసుకునే ప్రయత్నం చేయకండి. ఎవరి పనిలో వాళ్ళు పరిపూర్ణంగా ఉండాలి, ఎవరి పనిలో వాళ్ళు నిష్ణాతులుగా ఉంటే ఆ పని అనుకూలంగా అవుతుంది. ఆ పని అన్ని మతాలు, కులాల వారితో పని అవుతుంది. ఇక్కడ అసలు ఇంతకుముందు మతాలు లేవు, ఒక హిందూ సనాధర్మం మాత్రమే ఉండే. సనాధర్మంలో 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. 4 వర్ణాలు. ఏ వర్ణాల వారు వాళ్ళు ఆ పని చేసుకునేవాళ్ళు. అన్ని వర్ణాల వాళ్ళు పని చేస్తేనే దేవాలయ నిర్మాణం జరిగింది. ఇప్పుడు కంసాలి వచ్చేసి నేత నేర్తేనే, ఆ కంసాలి చేసిన పని వల్లనే మనకి విగ్రహం ఏర్పడుతుంది. అలాగే మనకి పద్మశాలిలు చేసేటువంటి నేత చీరనే అమ్మవారికి కడతాం. అలాగే ఇట్లా అన్ని కులాల వాళ్ళు చేసినటువంటి, వర్ణాలు చేసినటువంటి తర్వాతనే దేవ నిర్మాణం జరిగింది. దేవాన్ని ఎవరు కట్టారు? అటువంటి 4వ వర్ణం వారు తప్పకుండా కడతారు. అంటే ఎవరు? శూద్రులందరూ కూడా గుడి కడతారు. ఆ శూద్రులు గుడి కడితేనే కదా బాపనుడు పోయి గుళ్ళో కూర్చునేది. ఆ శూద్రుడు కట్టకపోతే, కానీ బ్రాహ్మణుడి మంత్రం నీకు శూద్రుడికి రాదు. క్షత్రుడికి బలం ఉంది, మందిని పెట్టగలడు, అక్కడ ఆ పనిని చేయించగలడు. రాత్రి పగలు కాపలా కాని వాళ్ళందరికీ, శూద్రుడికి, బ్రాహ్మణుడికి, కోటోడికి ఆయన కాపలా కాస్తాడు క్షత్రియుడు. కోమటి ఈ వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది, ఈ డబ్బుతో నువ్వు ఈ గుడి కట్టు అని చెప్పేవాడు వైశ్యుడు. అంటే ఎవరి పనిలో వాళ్ళు నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళ పని వల్ల మనకి కాకతీయ సామ్రాజ్యం వరకు కూడా చాలా మంచిగా ఉన్నాం మనం. ఈ బ్రిటిషు దరిద్రపు విధవలు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, దరిద్రపు విధవలు ముస్లిమ్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ సమాజం
నాశనం అవుతూ ఖండాలుగా అయిపోయి నీది కులము నాదా కులం అనుకో తప్ప మన కులాలు అనేవి లేవు. 4 వర్ణాల వారు కలిసిమెలిసి ఉండేవారు, అందరు కలిసే ఉండేవారు, ఒకరు అంటుకుని ఉండేవాళ్ళు. కాబట్టి మీరు ఇక్కడ ఈ బాపనుడు గొప్ప, బాపనుడు చేశాడు ఇవన్నీ అని చెప్పేసి మేము అదంటాం అది ఇదంటాం అని చెప్పేసి మాటలు మాట్లాడే వారికి 4 వర్ణాలు మాత్రమే శ్రేష్టమైనవి, ఇంకొక మతం అనేది లేదన్న విషయాన్ని గుర్తించి మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. సమాజ హితానికి ముందడుగు వేయండి. ఈ మంత్రాదులకి ఎందుకు? ఎవరొకరు చదువుతుంటారు మంత్రాలు, మీకు ఎందుకు ఆ మంత్రాల గురించి? నువ్వు చేసే పనులు నిష్ణాతుడు కంప్యూటర్ కోర్స్ నేర్చుకో, ఒక ఐఐటీలో నువ్వు టాప్ లెవెల్కి రా, లేదా అంతరిక్షంలో వెళ్ళి చదువుకోండి, నో ప్రాబ్లం. దాంతో చూపించకుండా అనవసరంగా ఇటువంటి వాటిలోకి వచ్చేసి దీన్ని కంపు చేసే ప్రయత్నం చేయకండి, వీటిని నాశనం చేసే ప్రయత్నం చేయకండి. ఇది మా యొక్క వినతి, మా హెచ్చరిక కూడా. అదే మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు అసలు చదవకూడదని, మిగతా ఎవరికి తెలియదు అంటారా? మైక్స్ ఎందుకు తెలియదు? పట్టేస్తున్నారు. ఈ బ్రాహ్మడికి కూడా బుద్ధి జ్ఞానం లేదు వాడికి. ఆ దేవాలయంలో మైకులో పెట్టే బ్రాహ్మణుడికి కూడా బుద్ధి జ్ఞానం లేదు వాడికి, అది పెట్టకూడదు. అది ఇప్పుడు చావుల దగ్గర ఏమైనా తగ్గిపోయింది. చావుల దగ్గర ఎప్పుడు చూడండి భగవద్గీత పెట్టేవాడు, ఈ చావుల దగ్గరనే పెట్టేవాళ్ళు బౌద్ధ. ఇప్పుడు మానేశారు. ఇప్పుడు ఈ శవవాహనంలో లేదా శ్మశానం దగ్గర ఇటువంటి వాటి పెట్టలేదు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు కూడా అరే ఎవడరా చెప్పింది మీకు భగవద్గీత పెట్టమని అని చెప్పారు కాబట్టి భగవద్గీత కూడా మానేశారు. ఇప్పుడు అందరూ కూడా మామూలుగా చెప్తున్నారు. కాబట్టి వేద మంత్రాలు అనేవి అందరూ చదివే కాదు, గాయత్రి మంత్రాన్ని చదవడానికి అందరికీ అర్హత లేదు, ఉండదు కూడా. అది విషయం గట్టిగా చెప్పొచ్చు. మనం దానికి భయపడలేదు దాని గురించి. ఇప్పుడు కలెక్టర్ పని చేయాలి, జడ్జి పని చేయాలి, లాయర్ పని చేయాలి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు మా పని మమ్మల్ని చేయకుండా ఆడుకుంటారు ఎందుకు? అది విషయం చెప్పారు. పోనీ దానివల్ల మేము పొందుకునేది ఏముందా? లేదు. లోకహితం కోసమే ఆ మంత్రం కూడా. అది జపం. ఇప్పుడు ఆ గాయత్రి జపం చేస్తే ఏమొస్తుందంటే ఏమి రాదు, చేయకపోతే ఏమొస్తుంది? పాపం చుట్టుకుంటుంది. పాపం చుట్టుకోదంటే జపం చేయాలి. జపం చేస్తున్నప్పుడు చుట్టుముట్టు అందరికీ కూడా దానివల్ల ప్రయోజనం ఏర్పడుతుంది. అంతే. ఇప్పుడు ఆ ప్రయోజనం కోసం చేస్తున్నాగా ప్రయోజనం. కాబట్టి మీరు చదవడం ఎందుకు? మీరు చదువుతున్నాగా, మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. మరి ఇలాంటి విషయాలు అసలు చేయకూడదు అన్నప్పుడు ఎందుకు ఎంత పబ్లిక్ అవుతున్నాయి అంటారు? ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి విచ్ఛిన్న శక్తులు. ఏదంటే నేను విప్లవకారుణ్ణి, బ్రాహ్మడు చెప్పారు. ఏ బ్రాహ్మడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదమ్మా. అన్ని కులాల్లో అందరు కూడా వచ్చేసి ఇప్పుడు రెడ్డిలలో, బాపనులలో, కోమట్లలో అందరు కూడా అందరినీ పక్క పెట్టారు, అందరినీ హక్కును చేర్చుకున్నారు. నక్సలైట్లలో చూసుకుంటే మోర్ దెన్ ఒక 45 years బ్యాక్ వెళ్తే నక్సలైట్లో ఉన్న వాళ్ళల్లో బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఓసీలు ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, రెడ్డీసు, బ్రాహ్మలు వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. చూసుకుంటే సరే మీరు నక్సలైట్ చరిత్ర తీయండి, తీస్తే కనబడుతుంది. కాబట్టి తవ్వుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేనేమంటాను, మనకి ఇక్కడ ఏదైతే గొడవకి దారితీస్తుందో దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి దాని గురించి ఎక్కువ చేసేసి అంటే టార్గెట్ వచ్చేసరికి బాపనోడు. అంటే ఈ బ్రిటిష్ ముండావుడు కొంచెం తప్పుగా అనుకోద్దమ్మా, క్షమించండి. బ్రిటిష్ ముండావుడు చేసినటువంటి పని ఇదేమనండి, మన నాశనం చేయడానికి ఇగో బాపనోళ్ళు మేము దూరం పెడుతున్నారు. అసలు SC ST అనేది మన దగ్గర లేదు, అసలు మాదిగ అనేది మన దగ్గర లేదు. అసలు వాడు క్రియేట్ చేసింది అది. ఆ విషయం అందరికీ తెలుసు. 78 సంవత్సరాల క్రితం లేనటువంటిది ఒక కులాన్ని తీసుకొచ్చి మనకి ఎలా అంటగట్టారు వీళ్ళు? ఆలోచించండి మీరు. గిరిజనులని హక్కు తెచ్చుకుంది, వాళ్ళు తేనె తెస్తేనే అభిషేకం చేసేవాడు. గిరిజనులు తేనె తెస్తే, కొండ జాతి వాళ్ళు తేనె తెస్తే, చెంచులు తేనె తెస్తే వాటితో అభిషేకం చేసినటువంటి స్థితి మనది. అప్పుడు శివుడికి అభిషేకం చేయలేదా? 100 ఏళ్ల క్రితం అభిషేకం జరగలేదా? జరిగింది. అప్పుడు తేనె బాపనోడు పట్టుకున్నాడా? తేనెని ఆవు పాలు బాపనోడు పెట్టుకున్నాడా? చింతపండు బాపనోడు పండించాడా? ఒట్లు పండించేది బాపనోడా? వాడి పని ఏంటి? దేవాలయ సంరక్షణ, దేవుని సేవ. దానికి కావాల్సినటువంటి వాళ్ళు అనేక రకాల వ్యక్తులు అతనికి ఆ దేవశేఖర్ కైంకర్యం ఇచ్చేవాడు. అందులో శూద్రుడు ఉన్నాడు, వైశ్యుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అది విషయాన్ని మర్చిపోయి ఈ విచ్ఛిన్న శక్తుల వల్ల ఇప్పటికీ అదే జరుగుతోంది. మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల యొక్క ప్రభావం ఎక్కువైపోయి ఇలా మనకి జరుగుతుంది. దాని మీద ఇదొక రకమైనటువంటి ప్రోపగండ. అంటే బ్రాహ్మణుల యొక్క మంత్రాన్ని మనం తీసుకొచ్చేసి దాన్ని ఏదో చేద్దాం. ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఆ మధ్య చూసారుగా, శబరిమలకు పోయి ఆవిడ గారు వచ్చేసి శానిటరీ నాప్కిన్ తీసుకొచ్చి ఉత్సవం మీద పడేసింది. ఉత్సవ దగ్గర వెళ్తుంటే శానిటరీ నాప్కిన్ తీసుకెళ్ళి దేవుడి మీద పడేయడం, ఇదా సంస్కారం అంటే? అంటే నేను అయ్యప్పల దర్శనానికి వెళ్తున్నప్పుడు నీ ఇష్టమైనట్టుగా లోపలికి వెళ్ళిపోతావా? ఇదే నా సంస్కారం అంటే? ఎక్కడ ఎవరు చెప్పారు మీకు సంస్కారం? నీ ఇంట్లోకి అట్టగా వచ్చి ఊరుకుంటావా? ఇప్పుడు మన ఈ మధ్య అఘోర వచ్చింది, ఒకళ్ళు నగ్నంగా వచ్చారు. నీ ఇంట్లో తీసుకోకపోయినా ఒకసారి నీళ్ళలో తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకోవాలి ఎందుకు? నగ్నం ఉంది కాబట్టి. అంటే నువ్వు మాత్రం శానిటరీ నాప్కిన్స్ దేవుడి మీద చేయొచ్చా? ఇలాంటి బుద్ధున్నటువంటి వ్యక్తులు వీళ్ళు చదువుకున్న వాళ్ళ? అంటే సనాతన ధర్మాన్ని, మంత్రాన్ని నాశనం చేసేటువంటి శక్తులు ఎక్కువైపోయి బ్రిటిష్ వాడి యొక్క అది వాళ్ళు మూత్రం వచ్చి తొక్కుంటారు కదా వీళ్ళు, ఆ మూత్రాలు తొక్కి తొక్కి వీళ్ళందరూ ఇట్లా తయారైపోయారు అందరూ కూడా. అదేనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల వేదాలు కానీ, గాయత్రి మూలమంత్రాలు కానీ ఓంకారమే చెప్పకూడదు, ఓంకారం బీజాక్షరం చెప్పకూడదు. ఎవరు చెప్పకూడదు దానివల్ల దానికంత విలువ ఉంది.
అవి మనం పోగొట్టుకుంటున్నాం. అది ధ్యానంలో చేసుకోవాలి, ప్రాణాయామంలో చేసుకోవాలి. నువ్వు అన్నీ కూడా వదిలేసి హిమాలయాలో కూర్చొని ఆ మంత్రాలు జపం చేయాలి. అది బీజాక్షరం, ప్రపంచ బీజాక్షరం. ఫస్ట్ మనకి ప్రపంచంలో వచ్చినటువంటి ఫస్ట్ శబ్దమే ఓంకార బీజాక్షరం. దాన్ని ఎలా చదువుతారు మీరు? కాబట్టి చదవాలంటే దానికి ఎన్నో గురువు దగ్గర నుంచి ఉపాసన తీసుకొని దాన్ని కొన్ని కోట్ల జపం చేస్తే సిద్ధిస్తుంది. కొన్ని కోట్ల జపం చేస్తే. కాబట్టి అలాంటివి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవి కావు. కాబట్టి మంత్రాలని ఎవరు పడితే వాళ్ళు చదవడానికి లేదు, కుదరదన్న విషయాన్ని గుర్తించండి.